ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా శోధనల్లో పడిపోతూ ఉంటున్నప్పుడు శోధన అనే మాట కంటే కూడా టెంప్టేషన్ అనే మాట మీకు బాగా అర్థమవుతుందేమో. కొందరు తిండికి టెంప్ట్ అయిపోతారు, కొందరు ధనానికి టెంప్ట్ అయిపోతారు, అవునా కదా? కొందరు ఇంకొన్ని వాటికి టెంప్ట్ అయిపోతారనమాట. దాన్నే బైబిల్ భాషలో ఏమన్నారు అంటే శోధన అన్నారు. అంటే దేవుణ్ణి దగ్గరగా చేరలేకపోవటానికి, దేవుడు చెప్పిన విధంగా బ్రతకలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క టెంప్టేషన్లు అన్నమాట. దాన్నే శోధన అన్నాడు. సంఘంగా మాట్లాడుకుంటే సంఘాలు కూడా చాలా టెంప్టేషన్లో పడిపోతూ ఉంటాయి. ఒక సంఘము సువార్త చేయని సంఘంగా ఉంటుంది. ఒక సంఘము పేదవారికి సహాయం చేయని సంఘంగా ఉంటుంది. ఒక సంఘము అసలు క్యారెక్టర్ లేకుండానే బ్రతికే సంఘంగా ఉంటుంది. ఇలాగ ఆలోచన చేస్తే సంఘములో ఉన్న దేవుని పిల్లలుగా ఉంటున్న నీవు నేనైనా సరే శోధనలో పడిపోతూనే అన్ని పనులు, ప్రత్యేకంగా దేవుని పనులు అనేవి ఆగిపోవడానికి కారణమవుతాయి. దీన్ని కూడా మీరు ఆలోచించాలి, అవునా కాదా? మీరు చెప్పండి. దేవుని పని ఆగిపోవడానికి చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి. అందులో బాగా మంచి టెంప్టేషన్ ఏంటంటే ఆరోగ్యం బాగలేకపోవడం అనే టెంప్టేషన్ అనమాట. అది కూడా టెంప్టేషనే, నిజంగానే శోధనే. దాన్ని కూడా గ్రహిస్తూ ఉండగలగాలి. ఆరోగ్యము కానీ ఇంకా కొన్ని టెంప్టేషన్లు ఉంటాయి. వాళ్ళు చక్కగా బతకడం ఇష్టం కాబట్టి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం ఇష్టం కాబట్టి, వాళ్ళు చక్కగా అన్ని వసతులు కలిగి బ్రతకాలి కాబట్టి ఆ టెంప్టేషన్లో పడిపోయి సంఘంగా తోటి సహోదరులకి సాయం చేయటానికి ధనం అనేది ఉండకపోవచ్చు. అది టెంప్టేషనే, అవునా కదా? వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చు, వాళ్ళకి వేరే ఇష్టాలు ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు సువార్తకి రాకపోవచ్చు. అది కూడా టెంప్టేషనే. దేవుని పని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ టెంప్టేషన్ అనే ఒక మాట మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కొన్ని బాధ్యతలు మనకిచ్చాడు. ఆ బాధ్యతలని చేయకుండా ఆపివేయటమే మనము శోధనలో ప్రవేశించటం. అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క టెంప్టేషన్ అనే విషయాల్లో అప్పుడప్పుడు ఇందాక తమ్ముడు అన్నట్టు మనకు నిజంగానే ఈ టెంప్టేషన్లో పడిపోయామని కూడా మనకు తెలియదు అనమాట. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వెళ్ళలేకపోయాంలే, మనకి సరిపోలేదు కాబట్టి ఇవ్వలేకపోయాంలే. ఇక్కడ ధనం మ్యాటర్ అనట్లేదు, శోధనల గురించి మాట్లాడుతున్నాడు అంతే. మళ్ళీ బాగా రాత్రి అయ్యేద్దేమో అందుకే రాలేకపోయానులే. అప్పుడప్పుడు మీటింగ్ సమయం కాబట్టి గుర్తు వస్తుంటాయి అనమాట. ఎవరైనా పిలుస్తూ ఉంటే మనమే పనిమాల పెట్టుకొని వాళ్ళని పిలవడానికి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఫోటో ఒకటి పెడితే సరిపోదని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పి ఇవన్నీ చెబుతూ ఉంటే జనరల్గా వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు బాగా రాత్రి అయిపోద్దేమో అని. మళ్ళీ ఎప్పుడు రాత్రి 10 దాటిన తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళ మాట్లాడతారనమాట. అవునా కదా? రాత్రి 10 దాటిన తర్వాత అసలు మేము మా ఫ్యామిలీ ఎప్పుడు బండ్ల మీద వెళ్ళలేదండి అన్నట్టు మాట్లాడతారు. కానీ చాలా పరిచయాలకి మీరు బండ్ల మీద వెళ్ళేసి చాలా వాటికి కుటుంబాలుగా రాత్రి 1 గంటలకు వచ్చినవి ఉంటాయి, 12ంటికి వచ్చినవి ఉంటాయి, 11ంటికి వచ్చినవి ఉంటాయి. వాటిల్లో మీరు బాగా ఆలోచన చేసి లెక్క పెట్టుకుంటే దేవుని పనికి వచ్చి లేటుగా వెళ్ళిన వాటికంటే కూడా మీ సొంత పనులకి వెళ్ళి బాగా లేటుగా వచ్చిన రోజులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి లెక్క పెట్టుకోండి. బాగా మీరు ఆలస్యంగా
అంటే ఇంటికి లేటుగా వెళ్ళి లేటుగా చేసిన పరిస్థితులు ఆలోచిస్తే ఏ సమయాల్లో నేను బాగా ఆలస్యంగా వెళ్ళాం అని ఆలోచన చేస్తే దేవుని పని కోసము ఆలస్యంగా వెళ్ళిన రోజులు చాలా తక్కువ. నిజంగా ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసులుగా చాలా శోధనల్లో పడుతున్నారు అన్నది దేవుని ఉద్దేశం. బయటల గురించి మాట్లాడటం లేదు. బైబిల్లో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అని బయటోళ్ళకి చెప్పలేదు, తను వెంబడిస్తున్న శిష్యులకు చెప్పాడు. సహోదరులారా, ఆనందం వచ్చినప్పుడు కీర్తనలు పాడండి, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడండి, దుఃఖం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి అని యాకోబు గారు చెప్పారు. ఈ మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకొని కొంచెం రాసుకోగలిగితే రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. కొంచెం అలా అక్కడక్కడ ఈ ప్రార్థన అనే విషయాన్ని కొంచెం జ్ఞాపకం చేస్తాను. ప్రార్థనకి నిద్రకి రిలేటెడ్ అనమాట, అది కూడా గమనించండి. ఆ మత్తయి సువార్త వెళ్ళినప్పుడు, లోకా సువార్తకి వెళ్ళినప్పుడు ఆ శిష్యుల్ని అక్కడ విడిచిపెట్టి ఒక రాతివేత దూరంలో యేసయ్య వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేలోపు వీళ్ళు పడుకొని ఉంటారు. అవునా కదా? తిరిగి వచ్చేలోపు వీళ్ళు ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటి అంటే, ఆ నిద్రపోవడం చూసి అప్పుడు ఆయన అన్నాడు, శోధనలో పడుకున్నట్లు ఒక గడి అయినను మేలుకొని ప్రార్థన చేయలేరా అని. ప్రార్థనకి నిద్రకి కూడా సంబంధం ఉందేమో అనిపిస్తుంది ఆ మాటలు చదివినప్పుడు నాకు. ఎందుకని ఒకసారి వెనక్కి ఆలోచించినప్పుడు కరెక్ట్గా నిద్రపోయేటంలో ప్రార్థన చేయడం అలవాటు మనకి. మరి అది ఎవరు పెట్టారో నాకు తెలియదులే, కానీ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను బ్రదర్, లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటాం. లేచినప్పుడు మంచిదే స్థితి, ఎందుకంటే వేకున్నాక. పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం బ్రదర్ అని అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. అప్పటికే అలసిపోయి ఉంటారు, ఒక 5 నిమిషాలు మమ అంటారు, త్వరగా పడుకుంటారు. ఆలోచన చేస్తున్నప్పుడు అంటే ఆ ప్రార్థన సందర్భాన్ని చదివినప్పుడు శిష్యులుగా పర్టికులర్గా మేలుకొని, అంటే అర్థం ఏమంటాడంటే అక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, వాచ్, నన్ను చూడండి ప్రార్థన చేయండి, నన్ను చూడండి ప్రార్థన చేయండి, అది దాని అర్థం. మేలుకొని అంటే వాళ్ళని ఒక రాతివేత దూరంలో ఇక్కడ ఆపేశాడు, ఆ యోహాన్ని జబదేవి కుమారులిద్దరిని. రాతివేత దూరం, మా అంటే ఎంత దూరం వేస్తాం? రాయి చెప్పండి, మన చేతి ఉద్దిరేస్తే ఎంత దూరం వేయగలం? మ్యాక్సిమం కనపడుతుంటాం, కనపడకుండా అంతే ఉండదు, అవునా కదా? మన చేతి ఉద్దిరి ఒక రాయి శ్రీ అంత దూరం ఏసైలు ప్రార్థన చేశాడు అంతే. కాబట్టి వీళ్ళు చూస్తుంటాడు ఏసైని. ఆయన చెప్పింది అదే, అరే నన్ను చూడండి, మేలుకొని అంటే వాచ్, నన్ను వాచ్ చేయండి అని ప్రార్థించండి. వాచ్ అండ్ ప్రే అని ఉంటుంది అనమాట. మీరు ఆ సందర్భాన్ని లోకాసు వార్త, మత్తయి సువార్తలో చదవండి. గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భంలో మేలుకొని 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 ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా అని అంటుంటాడనమాట. నిజంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంటుంది అన్నది నాకు కొంచెం అనిపించిందేమో. అది నిజంగా మనందరము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనేమో. ఖాళీగా ఉన్నంతసేపు ఏదో ఒక మాటలు చెప్పుకుంటా బతికేస్తాం, కానీ కరెక్ట్గా పడుకునే సమయం అలసిపోయిన టైంలో ప్రార్థన చేసుకుందాం అంటే బాగా అలసిపోయామని చెప్పి అలా నిద్ర వచ్చేసి ప్రార్థన చేయకుండా పడుకున్న రోజులు చాలా ఉంటాయి. ఇంకా అంటే ఇవన్నీ నా అనుభవాలు, మీ అనుభవాలు కూడా ఉంటాయి. అలా పడుకుంటూ పడుకుంటూ మాట గుర్తొస్తుంది, శరీరము బలహీనము ఆత్మ సిద్ధమే అని చెప్పి ప్రార్థన చేయాలి, అవునా కదా? అమ్మో పడుకుంటే శరీరం అలాగంటదిలో పడుకో అని చెప్పి తిరిగి పడుకుంటే భయం వేస్తుంది, ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్నట్టు. అటు శరీరం ఏమో లెగలేదు, అటు ప్రార్థన చేయలేదు, ఇటు పడుకోలేదు. అటువంటి సందిగ్ధంలో చాలా అమ్మో ప్రార్థన చేయాలి, బాడీ ఏమో లెగదు. ఒకవేళ లెగిసిన రెండో స్థితి ఏంటి అంటే టప్ప 2 నిమిషాలు చేసేస్తాము, పడుకుని పోతాము. మరి ఇవన్నీ మీరు ఫేస్ చేస్తారో నాకు తెలియదులే, కానీ జనరల్గా ఆలోచన చేయండి. కానీ చాలా డేంజర్ విషయాలు ఇందులోనే ఉంటాయి. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ప్రార్థనకి నిద్రకి సంబంధాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తే నాకు ఆవులింతలు చాలా వస్తాయి. నేను ప్రార్థన పగలపూట చేసినా సరే ప్రార్థనలో ఏకీభవిస్తే ఆవులింతలు ఎక్కువగా వస్తాయి. ఆవులింత వచ్చిందంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి.
అంటే ఒకసారి మన బలహీనతలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన బాడీని గట్టిగా, అక్కడ యేసయ్య ఏం చెప్పాడు చెప్పండి? ఒక్క గడియ అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా అన్నాడు. ఒక గడియ అంటే అంత అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? 1 అవర్, అంటే 1 గంట. నేను అంటాను, మీరు ఏ రోజైనా 1 గంట ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా 1 గంట ప్రార్థన చేసిన రోజు ఉందా? బాగా శ్రమలు వచ్చిన రోజు చేసి ఉంటామేమో, అవునా కదా? పనిమాల కూర్చొని అప్పుడప్పుడు అనిపిస్తుంది, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటామండి, దేవుడికి హృదయం అంతా తెలుసండి, మనం అడక్కముందే దేవునికి అన్నీ తెలుసండి. అర్రే నాయన, అన్నీ ఉన్నాయని మరి గంట ఎందుకు ప్రార్థన చేయమని నాకు అర్థం అవ్వట్లేదు. మరి అంటే యేసయ్యకి బుర్ర లేదో మరి మనకు బుర్ర లేదో అర్థం అవ్వట్లేదు. అంతేనే కదా? మనం అడగకముందే ఆయనకి అన్నీ తెలుసయ్యా, మనం అడగకముందే ఆయనకి అన్నీ ఇవ్వడం తెలుసయ్యా అన్న ఉద్దేశము, నువ్వు తిండి కోసం, బట్ట కోసం, వీటి గురించి ఆలోచించి వీటి గురించే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ మాట అన్నాడు. దాని అర్థము అడగొద్దు అని కాదు, ప్రార్థన చెయ్యొద్దని కాదు. ఆ గంట ప్రార్థనలో ఇవ్వు 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 ఇవ్వు, నా దేహానికి తినటానికి, త్రాగటానికి, వీటి గురించి ప్రార్థన చెయ్యొద్దని యేసయ్య ఆ వేషధారుల గురించిన ప్రార్థన మత్తయి సువార్తలో చెప్పాడు. అవునా కదా? దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలె మీ మాటలు విస్తారంగా ఉంచొద్దన్నాడు. మనందరము ప్రార్థనకి ఏవి తీసుకున్నామంటే ఈ రెఫరెన్స్లు తీసుకున్నాం. నేను చేసిన హృదయపూర్వకంగా 5 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేస్తానండి, దేవుడికి ఎంతసేపు చేసినా చాలు. ఎంతసేపు చేసినా చాలు అంటారని గంట మాత్రం చేయరు. ఎంతసేపు చేసినా చాలు అనే సమయంలో గంట కూడా ఉందిగా. గంటను ఎవరు చూస్ చేసుకోరు. ఎంత చేసినా దేవుడు వింటాడులేండి ఎంతసేపు అయినా అని చెప్పేసి 10 నిమిషాలను 5 నిమిషాలు పావుగంటనే చూస్ చేసుకుంటాం మనం. ప్రార్థనకి, శ్రమలో పడటానికి, శోధనలో పడటానికి, ఒక టెంప్టేషన్లో పడటానికి, నీ శరీర బలహీనతల్లో పడిపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రార్థన లేమి అని అంటాడనమాట. మీకు బైబిల్లో ఒక మాట చెబుతాను. ప్రార్థన గురించి మీరు ఎక్కడ చూసినా శ్రమ, టెంప్టేషను, ఈ 2 మాటలు కనపడినప్పుడల్లా ఇమ్మీడియట్గా ప్రార్థన చేయమంటాడు. ఏంటిది? శ్రమ, రెండవది టెంప్టేషన్ అనమాట. ఏదో ఒక టెంప్టేషన్ అంటే ఒక పాపంలో పడటం. అది మోహపు చూపు అవ్వచ్చు, చెడ్డ ఆలోచనలు అవ్వచ్చు, ఓకేనా, ఒక ఫోన్ టెంప్టేషన్లో పడడం అవ్వచ్చు, ఒక టీవీ టెంప్టేషన్లో పడడం అవ్వచ్చు, సరదాగా చిట్ చాట్ అనుకుంటూ ఫ్రెండ్స్లో అలా మాట్లాడుకుంటూ అలా టెంప్టేషన్లో పడిపోవడం అనొచ్చు. ఇవన్నీ కూడా సందీప్ తమ్ముడు చెప్పినట్టు మనకు తెలియదు, మనకు దెయ్యాలు పట్టినాయని. కానీ ఆ టెంప్టేషన్ అనే విషయంలో ప్రార్థన అనేది, దేవుడితో మాట్లాడడం అనేది, దేవుణ్ణి చేరటం అనేది మనము మిస్ అవుతున్నాము అని అనిపిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఈ సందర్భం మీరు చూడండి. ఆయన రాకడికి సూచనలు ఏంటని శిష్యులు అడుగుతారు, అవునా కాదా? ఆయన రాకల్లో ఎలా ఉంటుందంటే కరువులు వస్తాయి, ఖడ్గాలు వస్తాయి, ఇదిగో తల్లుల మీద పిల్లలు లెగుస్తారు, పిల్లల మీద తల్లులు లెగుస్తారు అని చెప్పి ఇంత పెద్ద దారుణమైన ప్రేమ చల్లారుతుంది, అక్రమం విస్తరిస్తుంది, ఇటువంటి భయంకరమైన స్థితులు ఏర్పడతాయి అని చెప్పి, మరి వీటన్నిటిలో నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే అక్కడ చూడండి ఏమన్నాడు? 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండాలని ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చు గర్భిణీ స్త్రీలకి శ్రమ. ఆ శ్రమ ఎలా ఉంటుందంటే, కొండలను చూసి మీరేమంటారు తెలుసా? కొండ, నువ్వు నా మీద వచ్చి పడి నన్ను కప్పు అని అంటారంట. ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో
ఆ చక్రవర్తి చేసిన ఉదంతం ఎంతది అంటే అంతా ఇంత కాదు. ఇప్పటికీ సంఘ చరిత్రలో క్రీస్తు శకం 70ని, ఆ 70లో ఆ రాజు చేసిన ఆ హత్యల్ని, ఆ ఇజ్రాయేలుని ఆయన చంపిన విధానాన్ని, ఆ ఇజ్రాయేలుల్ని, ఆ క్రైస్తవుల్ని, ఆ రాజు మ్యాక్సిమం ఆయన టైటస్ తీతు అనుకుంటా, తీతును నీరో చక్రవర్తి, వీళ్ళిద్దరిలో ఒక పేరు నాకు తెలిసి తీతుని అనుకుంటా. ఇదిగో పరిశుద్ధ దేవాలయములో ఏమొచ్చింది అక్కడ రాస్తాడు, పైన చదివితే మీరు. పరిశుద్ధ దేవాలయంలో పరిశుద్ధమైనది దాంట్లో ఏమొచ్చిందంట, 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, నాశనకరమైన హేయ వస్తువు, మిమ్మల్ని నాశనం చేసే ఒక వస్తువు ఎవరు? ఒక రాజు. ఆ రాజు వచ్చి మీ యెరూషలేము అనే ఒక పరిశుద్ధ స్థలములో, మీ యెరూషలేము అనే ఒక పరిశుద్ధ దేవాలయం ఉన్న స్థలములో ఆయన నిల్చొని మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తుంటే, మీ భార్యలను చెరుపుతుంటే, మీ పిల్లలను చంపుతుంటే, ఆ శ్రమ ఉంటుంది చూసారా? అప్పుడు మీరు అనుకుంటారు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ రోజు విశ్రాంతి దినమైంది అనుకోండి, మీరు ఒక మైలు దూరం కంటే ఎక్కువ వెళ్ళకూడదు, అది ఆజ్ఞ ఇజ్రాయేలీకి. ప్రయాణం చేయకూడదు. అప్పుడు వచ్చి వాళ్ళు చంపుతుంటే పరిగెత్తలేం, ఒక మైలు దాటి వెళ్తే కొడతాడు దేవుడు. అలానే వీళ్ళు చంపుతుంటే ఊరకుండగలమా? ఉండలేం. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఆ రోజు విశ్రాంతి దినం కాకుండా ఉండాలి అని మీరు ప్రార్థించండి అన్నాడు. విశ్రాంతి దూరం రోజు ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు ఇజ్రాయేలీలు. ఇంట్లో వంట ఉండకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు. కానీ మనం విశ్రాంతి దినాన్ని అన్ని ప్రయాణాలు చేద్దాం, అవునా కదా? విశ్రాంతి దినమైన ఆదివారం అన్ని పనులు అయిపోవాలి మనకి. ఒక శ్రమ, ఒక వేదన నన్ను వెంటాడుతున్నప్పుడు ఆయన చేయమనేది ఏంటంటే, త్వరగా దేవుణ్ణి చేరండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ప్రార్థించండి, ఈ శోధనలో నేను పడకుండా ఉండేలాగా నాకు సహాయం చేయమని అడుక్కోండి అని శ్రమకి ప్రార్థనని ఇమ్మీడియట్ సొల్యూషన్గా పెట్టాడు. అంటే దేవుణ్ణి చేరటాన్ని, దేవుణ్ణి బ్రతిమలాడటాన్ని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ శ్రమలో వాక్యం కూడా చదవబుద్ధి అవ్వదు, ఆ శ్రమలో వాక్యాన్ని కూడా అప్పుడప్పుడు వినబుద్ధి అవ్వచ్చు, ఆ శ్రమలో ఏదో ఒక సహోదరుని కలవబుద్ధి కూడా అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాక్యం చదవబుద్ధి అవ్వకపోవచ్చు, ఏ వ్యక్తితో మాట్లాడదామంటే మాట్లాడబుద్ధి కూడా అవ్వకపోవచ్చు, అవునా కదా? లేకపోతే ఆ శ్రమని ఇతరులకు చెప్పుకునే శ్రమ కాకపోవచ్చు. ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, త్వరగా ఆయన్ని ప్రార్థించండి, త్వరగా ఆయన్ని ప్రార్థించండి, త్వరగా ఆయన్ని ప్రార్థించండి. అప్పుడు మీరు ఆ శ్రమలలో నుండి మీరు తప్పింపబడతారు. ఆ రాజు మిమ్మల్ని చంపుతుంటే మీ జనాంగాన్ని, మేబీ ఆ రాజు చంపేవారిలో ఆ కత్తివాత కింద మీ బిడ్డ ఉండకపోవచ్చు, ఆ కత్తివాత కింద నీ పిల్లలు ఉండకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో, దేవుణ్ణి అడిగి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో అని ఆయన చెబుతున్నాడు. వాళ్ళేమో రాకడికి సూచనలు అడిగితే ఆ రాక నుండి తప్పించుకోవాలి ఎలాగో అని చెప్తున్నాడు సొల్యూషన్, అవునా కదా? తెలుసుకొని ఏం ఉపయోగం చెప్పండి? ఏమైనా ఉపయోగం తెలుసుకొని? ఈరోజు ఈ ఊరందరినీ చంపేస్తున్నట్టు తెలిసిందనుకోండి, వైఎస్ఆర్ కాలనీ వాళ్ళని, మీరు బాగా తెలిసింది ముందు, అవునా కదా? ఈరోజు సాయంత్రానికి అందరిని చంపేస్తాడని తెలిసింది వైఎస్ఆర్ కాలనీలో. ఆ విషయము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలిసిందంటే అజయనుల కుటుంబానికి తెలిసింది, ఫస్ట్ ఇల్లు కాబట్టి, అవునా కాదా? ఇప్పుడు తెలిసింది, తెలియంగానే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు చక్కగా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. తెలుసుకుని చక్కగా ఇంట్లో పడుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? అందరికంటే ముందు వాళ్ళ కుటుంబమే ఉంటుంది అనమాట. అది ఆయన అంటున్నాడు. మీరు రాకడ గురించి అడిగారు, ఆ రాకడలో జనాలు ఎలా ఉంటారో మీరు అడిగారు, ఆ రాకడ సమయంలో శ్రమలు ఎలా ఉంటాయో మీరు అడిగారు. కానీ దాన్ని కాదు మీరు అడగాల్సింది, ఆ శ్రమలలో నేను నా కుటుంబం లేకుండా ఉండాలంటే ఏం చేయాలని అడగాలి.
దానికి ఎమ్మటే చెప్పిన సొల్యూషన్ ఆయన ప్రార్థించండి, దేవుని అడగండి, దేవుని అడగండి, దేవుని అడగండి. ఇదే సందర్భం లోకాసు వార్తకి రండి, 17వ అధ్యాయానికి రండి. ఇరవై 22వ వచనం నుండి చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినముల్లో ఒక దినము చూడవాలని మీరు కోరి దినములు వచ్చుచున్నవి కనుక మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారని చెప్పి మళ్ళీ దేవుడి ఆ యేసయ్య ఎప్పుడు భూమి మీదకి వస్తాడనే దినం గురించి అడుగుతున్నారు. ఎవరు అడిగారు అంటే ముందు పరిసయ్యులు అడిగారు. ముందుకెళ్తే నీ రాజ్యం ఎప్పుడు వస్తుందా అని పరిసయ్యులు అడిగారంట. అయితే నా రాజ్యం ఎక్కడ అక్కడ లేదులే కానీ ఆల్రెడీ వచ్చేసింది, మీరు గ్రహించాలని చెప్పి పరిశీలికి చెప్పేసి వదిలేశాడు పైన సందర్భంలో. తర్వాత ఎక్కడికి వచ్చాడంటే శిష్యుల దగ్గరికి వచ్చాడు. క్వశ్చన్ అడిగింది ఎవరు అంటే పరిసయ్యులు. వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళని వదిలేశాడు. కానీ ఇప్పుడు శిష్యుల్ని జాగ్రత్త పడమంటున్నాడు, ఆయన వెంబడించే వాళ్ళని జాగ్రత్త పడమంటున్నాడు. అయ్యా నీ రాకడికి సూచనలు ఏంటి? నువ్వు వచ్చే దినంలోపు అసలు ఆ రోజు దినాలు ఎలా ఉంటాయి, జనాలు ఎలా ఉంటారు అంటే అప్పుడు యేసయ్య చెబుతున్నాడు, 2 పోలికలు చెప్పాడు. 26వ వచనం, నోవహు దినముల్లో జరిగినట్టుగా మనుష్యుని కుమారుని దినముల్లో కూడా ఏమవుతుంది, జరుగుతుంది. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. నీ రాకడ వచ్చేయడానికి సూచనలు ఏంటయ్యా అంటే ఆ రాకడ వచ్చేలోపు భూమి మీద జనాలు ఎలా బతుకుతారో చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? మీరు సరిగ్గా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే నన్ను కొడతారు మీరు. వాళ్ళు అడిగేది ఏంటంటే నీ రాకడికి సూచనలు ఎప్పుడయ్యా అని. మన భాషలో చెప్పాలంటే యేసయ్యా నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు భూమి మీదకి అని వీళ్ళు అడిగితే యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా, నేను భూమి మీదకి వచ్చేలోపు ఆ భూమి మీదకి వచ్చేది ఎలా ఉంటుందంటే సడన్గా వస్తా. నోహ జలప్రలయం ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా? ఎవరికి తెలియలేదు. వచ్చేసింది, పేకలోతి నీళ్ళు వచ్చిందా అప్పుడు అనుకున్నారనమాట నోహ చెప్పిన మాట నిజము అని. ఆ పోలిక ఏంటంటే అకస్మాత్తుగా వస్తాను అని పోలిక. ఆ నోహ జలప్రలయం అకస్మాత్తుగా వచ్చింది, అలా నేను అకస్మాత్తుగా వస్తాను. కింద పోలిక ఏంటంటే లోతు గురించి మాట్లాడతాడు. ఆ అగ్నికందకాలు రావడం కూడా అకస్మాత్తుగా వచ్చింది, చెప్పి రాలేదు ఎవరికి. ఆ ప్రజలకు ఎవరికైనా చెప్పి వచ్చిందా? అలా అకస్మాత్తుగా వస్తాను అని చెప్పి పోలిక చెబుతూ రెండో మాట ఏంటి అంటే ఆ దినాలలో జనులు ఎలాగుంటారు అంటే చక్కగా నోహ జలప్రలయంకు ముందు జనులు ఎలా ఉన్నారు తెలుసా? చక్కగా తింటున్నారంట. ఆ 4 మాటలు చదవండి మళ్ళీ ఒకసారి. 27వ వచనం, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, చక్కగా పెళ్ళాడుచున్నారు, పెళ్ళికి ఇవ్వబడుచుండిరి. అంతలో జలప్రలయం వచ్చి ఏం చేసింది, వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయింది. తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. జనాలు ఎలా ఉంటున్నారో చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అందరూ ఎలా ఉన్నారు? ఏ మార్పు లేదు. అయ్యా జనాలు తిండిలో పడ్డారు, జనాలు త్రాగడంలో పడ్డారు, జనాలు ఎంజాయ్మెంట్లో పడ్డారు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆ ఎంజాయ్మెంట్లో చేసే వ్యక్తుల్లో నువ్వు ఉండకుండా ఉండాలి. నీకు శోధనది. వాళ్ళు తిండి తింటుంటే నీకు కూడా తిండి మీదకి మనసు వెళ్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నీకు కూడా ఎంజాయ్ చేయడానికి మనసు వెళ్తుంది. అదే టెంప్టేషను, అవునా కదా? ఆ శోధనలో నువ్వు ఉండకుండా ఉండాలి, మొదటి విషయం. రెండో విషయం ఇంకో కింద కూడా చెప్తాడు చూడండి, 28వ వచనం, లోతు దినముల్లో జరిగినట్టుగా జరుగును. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? తింటున్నారు, త్రాగుచున్నారు, అమ్ముచున్నారు, నారు నాటుచున్నారు, ఇల్లు కట్టుతూ ఉన్నారంట. ఏంటంటే వాళ్ళు కూడా తిండి కామను, వాళ్ళు కూడా త్రాగడం కామను, వాళ్ళు కూడా పెళ్ళి అంటే ఎంజాయ్మెంట్ కామను. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే బాగా ఇల్లు కట్టుకోవడం, అవునా కదా? ఇప్పుడు కడుతున్నంత ఇల్లు ఇంతకుముందు కట్టేది లేదు, అవునా కదా? ఒప్పుకుంటారా మీరు దాన్ని? అమ్మో, ఇప్పుడు అంతా టైల్స్ మీద అవ్వరు అనమాట. ఎవరు సిమెంట్ గోళ్ళు ఉండట్లేదు. పాత ఇంటికి టైల్సే, కొత్త ఇంటికి టైల్సే. మా ఇంటికి కూడా టైల్స్ చేపిస్తున్నాను అనమాట. అందుకు చెబుతున్నాం ఎక్కువ. అంటే ఇల్లు కట్టుతున్నారు. మీకు ఈ నిర్వచనము ఆ లోతు సందర్భంలో, నోవా సందర్భంలో కనపడదు. వాళ్ళు ఏం చేశారంటే సువార్త తినలేదన్నట్టే కనపడుతుంది మీకు. కానీ అక్కడ జనులు ఏం చేశారు అంటే ఒక తిండి,
ఒక ఎంజాయ్మెంటు, ఒక విలాసవంతమైన జీవితం అనే ఈ యొక్క టెంప్టేషన్లో జనాలు బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా మీకు? తిండి, ఎంజాయ్మెంటు, గృహం అంటే మంచి సౌకర్యాలు అనమాట, కంఫర్టబుల్ లైఫ్ అనమాట మీరు అన్నట్టు. ఇవి మీకు మ్యాక్సిమం టెంప్టేషన్లుగా కనపడవు, కానీ ఇవే టెంప్టేషన్లు. మ్యాక్సిమం క్రైస్తవులు పడిపోయేది ఈ టెంప్టేషన్లోనే, వేరే టెంప్టేషన్లు ఏం కాదు. తిండికి మనం పెట్టే ఖర్చు ఉంటుంది చూసారా, ఆ ఖర్చుతో అప్పుడప్పుడు పాడేరు ప్రాంతంలో వాళ్ళు వారం రోజులు బతికేస్తారు పరిచర్య చేసేవాళ్ళు. అప్పుడప్పుడు భయం వేస్తుంది వాళ్ళని చూస్తున్నప్పుడు. వాళ్ళేమో 200 రూపాయలు 300 రూపాయలు సెట్ చేసుకుని అదే కొత్త సెట్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. మనకేం 1000 రూపాయలు సెట్ లేకపోతే మినిమం నీకు ఉండదు, అవునా కదా? అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మనకు తెలియకుండానే మనం శోధనలో పడిపోయావేమో అని అనిపిస్తుంది అనమాట. ఈ తిండి, ఈ బట్ట, ఈ యొక్క విలాసవంతమైన జీవితము, ఎంజాయ్మెంటు, ఒక కంఫర్టబుల్ లైఫ్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శోధన. ఇది టెంప్టేషన్లు. వీటిల్లో ప్రతి ఒక్కరం ఈజీగా పడిపోతాం. అందుకే 18వ అధ్యాయం ఏమంటాడు తెలుసా? వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. రాకడ గురించి, టెంప్టేషన్ల గురించి మాట్లాడాడు. మాట్లాడి ఎమ్మటే శిష్యులతో ఏమన్నాడు తెలుసా? నాయనా, మీరు విసుకక నిత్యము, అంటే ప్రతిరోజు చేస్తే మీకు బోరు కొడుతుందేమో, అయినా బోరు కొట్టకూడదు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు వాళ్ళకి ఏకంగా ఒక ఉపమానం చెప్పేశాడు. ఆ ఉపమానం ఉద్దేశం ఏంటంటే ఆ టెంప్టేషన్లో నువ్వు పడకుండా ఉండేంతవరకు దేవుణ్ణి అడుక్కోవడమే. అర్థమవుతుందా? ప్రార్థించటం ఎలా కూడా ఆయన చెప్పాడనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనం ప్రార్థిస్తాం కానీ మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ టెంప్టేషన్లో పడిపోతాం. దాని అర్థం ఏంటి తెలుసా? మనము నిత్యము విసుకక ప్రార్థించడం మనకు రాలేదు. అక్కడ ఒక అధికారి ఉన్నాడంట, ఒక ఎదవరాలు వచ్చిందంట, మాటి మాటికి న్యాయం తెచ్చమని అడుగుతుందంట. ఎలాగా? మాటి మాటికి న్యాయం తెచ్చమని. మళ్ళీ ఆ రాజు ఇటువంటి వాడు తెలుసా? వాడికి దయ ఉండదంట, వాడు మనుషుల్ని లెక్క చేయడంట, దేవుడి భయం కూడా ఆడుకుండదంట. దేవుడి భయం ఉండదు, మనుషుల మీద ప్రేమ ఉండదు. అటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పండి మీరు? ఎవరిని పట్టించుకోడు. మనందరం మిగతా వాళ్ళు ఎందుకు పట్టించుకున్నామంటే దేవుడి భయం, అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. అర్థమవుతుందా? నేను నా సహోదరికి సాయం చేయకపోతే ఏమైపోద్ది? రేపు నరకంలో వెళ్ళాలి నేను. కాబట్టి దేవుడి భయం ఉంది కాబట్టి ఎత్తున్నాం మనం. ఆ రాజుకి దేవుడి భయం లేదంట, మనుషులంటే ప్రేమ కూడా లేదంట. కానీ వెధవరాలు మాటి మాటికి అడిగేసరికి ఆయనకి సిరాకు పుట్టి సరేలే పో నేను చేస్తానని చెప్పేశాడంట. అలాగున పోలికది. అలాగున మీరు అడగండి, అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఈ తిండిపోతుతనం అనే టెంప్టేషన్లో పడకుండా ఉండగలరు. ఈ ఎంజాయ్మెంట్ అనే టెంప్టేషన్లో మీరు పడకుండా ఉండగలరు. నిజంగా నేను చెబుతున్నాను, అసలు ఇవి చాలా జాగ్రత్తగా వెనక్కి ఆలోచించాలి. మన లైఫ్ స్టైల్ మనం ఆలోచించాలి. మన లైఫ్ స్టైల్ మితంగా ఉంటుందో లేదో ఆలోచించగలగాలి. లేకపోతే తెలియకుండానే మనము ఈ టెంప్టేషన్లో పడిపోయి ఉన్నామన్నమాట. చాలామంది ఈ విధంగా పడిపోయి ఉంటారు. మీరు చూడండి, అప్పుడప్పుడు మన జీవితాలు మనమే ఆలోచించుకున్నా చాలా కంఫర్టబుల్ లైఫే బతుకుతున్నాం మనం. చాలామంది దేవుని పిల్లలతో పోల్చుకుంటే, బైబిల్ మీకు ఎప్పుడు చెబుతుంటాను మితంగా బతకాలి అని. మితం అనే మాట పౌలు చాలా క్లియర్గా చెప్పాడు. ఈ టెంప్టేషన్స్లో పడకుండా ఉండాలి అంటే మాటికి దేవుని అడుక్కోవాలి. అక్కడ శ్రమలో పడకుండా ఉండాలి అంటే
మాటి మాటికి దేవుణ్ణి అడుక్కోవాలి. ఈ టెంప్టేషనే రేపు శ్రమ అవుతుంది. అంతేనే కదా, ఒక పాపంలో పడ్డమే రేపు నీకు అది శ్రమ. పాపంలో పడకపోతే అసలు ఎవరు మనలో ఒక మాట కూడా అనలేరు తెలుసా. ఎవరు వేలెత్తి చూపించలేరు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, శ్రమ, శోధన అంటే టెంప్టేషన్ అంటే మీరు ఏయో అనుకోమాకండి. ఏ వ్యభిచారమో దొంగతనమో ఇంత వెళ్ళమాకండి మీరు. చాలా సింపుల్ విషయాలు అవి. తిండి, ఒక్కొక్కరు తాగే వాటర్ 500 ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 కూడా ఉన్నాయి. వాడొక్కడే బతకాలి ఆరోగ్యంగా. ఆ డబ్బులతో ఎంతమంది చేయొచ్చు? చాలా చేయొచ్చు. నేను అంటాను, త్రాగడం అనే టెంప్టేషన్ వాళ్ళు పడ్డారు. వాళ్ళ తిండి చూడండి, 5 కూరలు 6 కూరలు లేకపోతే ముద్ద దిగదు అంటారు అప్పుడప్పుడు. అవునా కాదా? అందుకే బైబిల్లో అధికంగా తిండిబోతులై ఉండకండి, అది కూడా పాపం అన్నాడు. ఎడ్వర్డ్ విలియమ్స్కి వాళ్ళ అమ్మగారు ఇలా చెప్పారంట చచ్చిపోయేటప్పుడే. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా తినకుండా కొంచెం ఆకలితో ఉండడం నేర్చుకోయ్యా అని. ఫుల్గా తింటే మన శరీరం కిందదనమాట. ఏ మాట, టెంప్టేషన్లు అనేవి మీరు చిన్నవి అనుకుంటున్నారు కానీ, పెద్ద పెద్ద వాటికి ఆలోచిస్తున్నారు కానీ, సాధారణమైన వాటిల్లో ఆల్రెడీ మనము పడిపోయి జోగాడుతున్నామని అప్పుడప్పుడు నాకు ఇవన్నీ చిన్న చిన్నవి ఎప్పుడు చదివినవి. ప్రతి ఒక్కరికి ఇవన్నీ కంటద వాక్యాలు, ఎవరికి తెలియకుండా ఉండదు. ప్రతి ఒక్కరు చెప్తారు, శోధనలో పడుకున్నట్లు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి అని. ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం అసలు ప్రతి ఒక్కరికి కంటతం. ఏవైతే కంటతమో అవే చేయలేని స్థితిలో సాతాను నన్ను నిన్ను ఉంచింది అని ఆలోచిస్తే ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుంది. రిలేషన్ చూసారా మీరు? శ్రమ వస్తే ప్రార్థన చేయడం అన్నాడు. టెంప్టేషన్లో వస్తే ఏం చేయమన్నాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయి. ఆ టెంప్టేషన్ని మానేయడం వల్ల అంత ఈజీ కాదు. ఇక్కడ అది గమనించాలి మీరు. నీ వీక్నెస్ నా వీక్నెస్ ఒకరోజు ప్రార్థిస్తే పోయేది కాదు. ఒకరోజు చర్చికి వస్తే పోయేది కాదు. ఒక నెల చర్చికి వస్తే ఒక నెల ప్రార్థిస్తే పోయేది కాదు. ఒకసారి మీ గత జీవితాలకు వెళ్ళండి. ఎన్నిసార్లు పాపంలో పడి తీర్మానాలు తీసుకొని, మళ్ళీ ఎన్నిసార్లు పాపంలో పడి తీర్మానం తీసుకొని, మళ్ళీ ఎన్నిసార్లు పాపంలో పడి తీర్మానం తీసుకొని, మళ్ళీ ఎన్నిసార్లు పడి పాపంలో తీసుకొని తీర్మానాలు తీసుకొని ఒకసారి వెనక్కి వెళ్తే, వామ్మో, ప్రతి ఆదివారం తీర్మానం, ప్రతి సోమవారం నుండి శనివారం వరకు పడిపోవడం, ప్రతి ఆదివారం తీర్మానం, ప్రతి సోమవారం నుండి శనివారం వరకు పడిపోవడం. మీ జీవితాలే కాదు, మా జీవితాలు కూడా. ఇవన్నీ నేను మళ్ళీ చెబుతున్నాను, నేను నా వ్యక్తిగత జీవితాన్ని వెనక ఆలోచించుకొని ఇవి చెప్తున్నా మీకు. ప్రార్థనకి నిద్రకి రిలేటెడ్. నిద్రపోయే టైంలో ప్రార్థన చేయమాకండి దయచేసి. ప్రార్థనకి సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయండి. మంచిది కాదంతా. ఆ సేవకులు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, అరే పడుకునేటప్పుడన్నా దేవుని జ్ఞాపకం తెచ్చుకోండి అన్న ఉద్దేశంలో వాళ్ళు అది మంచిగా చెప్పారు అంతే. దాన్ని మనం ఏం చేసామంటే, ఇక నిద్రపోయేటప్పుడే ప్రార్థన చేయాలన్నట్టు చేసామన్నమాట. ఇక పగలు 3 గంటలు ఖాళీ ఉన్నా, 4 గంటలు ఖాళీ ఉన్నా, 5 గంటలు ఖాళీ ఉన్నా మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం తప్ప ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వమన్నమాట. బైబుల్ ఎక్కడ చూసినా టెంప్టేషన్కి ప్రార్థనకి, శ్రమకి ప్రార్థనకి అనుసంధానం ఉంది. ఈవెన్ ఆ సమయంలో వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసడం అనిపిస్తుంది నాకు. మీకు సంతోషం కలిగిందా? ఏం చేయమన్నాడు? పాటలు పాడండి అన్నాడు యాకోబు గారు. మీకు శ్రమ సంభవించిన ఏం చేయమన్నాడు? బాగా కూర్చొని వాక్యం చదవండి అనలేదు. మరి దాని అర్థం నేను వాక్యం చదవద్దని నేను అనట్లేదు. కానీ ఏ సమయంలో ఏది చేయాలో అది చెయ్యండి. శ్రమ సంభవించినప్పుడు ఏం చేయమన్నాడు? అరే దేవుని అడుక్కోండిరా, దేవుని గోజాడండి, ఆ శ్రమ నుండి విడిపించమని గోజాడండి. ఆ శ్రమ రావడానికి అంతకుముందు నువ్వు ఏదో టెంప్టేషన్లో పాపంలో పడ్డావు, ఆ పాపం నుండి విడిపించమని దేవుని అడుక్కోండి. శ్రమకు ముందు మనం టెంప్టేషన్లో పడి ఉంటాం, అప్పుడు శ్రమ వస్తుంది.
టెంప్టేషను, శ్రమ, తర్వాత దేవుని అడుక్కోవడం, ఇవన్నీ క్రమం అనమాట. ఇక్కడ మళ్ళీ టెంప్టేషన్లు నేను చెప్తున్నా, భారీ టెంప్టేషన్స్ గురించి నేను చెప్పట్లేదు, చాలా మైనర్ టెంప్టేషన్స్ గురించి చెప్తున్నాను. తిండి, త్రాగటం, ఎంజాయ్మెంట్, పెళ్ళంటే ఎంజాయ్మెంట్ చేయటం, అవునా కదా. చాలామంది భార్యాభర్తలు చాలా ఎక్కువ దూరాలు వెళ్తుంటారు, దాని తప్పు అని నేను అనటం లేదు, అర్థమవుతుందా కదా. కానీ సమయాలు, సందర్భాలు చూసుకోగలగాలి. ఇంకా నేనేమంటానంటే, దేవుని పనిలో ఆనందం ఎతుక్కోవడం దంపతులకు చాలా భాగ్యం, శ్రేయస్కరం. క్రైస్తవులుగా మన మైండ్ ఎప్పుడు ట్యూన్ అవ్వాలి తెలుసా? మనం ఏదో ఏకాంతమైన ప్రదేశానికి వెళితే ఆనందం పొందుకుంటాం అన్న దాని నుండి దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా కూర్చుంటే ఆనందాన్ని పొందుతాం. మన సహోదరుడితో ఎవడతన్నా వాడు ఆపదలో ఉన్నప్పుడు చక్కగా వాడు ఆపద లేని వాడికి ఏదైనా ఒక రూపాయి ఇస్తే ఆనందం పొందుతాం. నా మైండ్ బాగలేదు, ఎవరికొకరు సువార్త చేస్తే నేను ఆనందం పొందుతాను. ఇలాంటి ఆనందాలు ఎత్తుక్కోవడం మంచిది. అలానే నేను ప్రకృతిని చూడొద్దన్నది నా ఉద్దేశం కాదు, కానీ అవి ఇప్పుడు టెంప్టేషన్లు అయిపోయి, శోధనలు అయిపోయి, వాటిల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయారు. నిజమే, ఉండేది ఒక్క ఆదివారమే. అప్పుడప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ని అడుగుతున్నప్పుడు, అన్న 6 రోజులు శ్రమ పడుతున్నావురా, ఉన్నది ఒక్క ఆదివారం రా, 2 పిల్లలు రా, వాళ్ళని ఆ రోజున బయటికి తీసుకెళ్ళిపోతే ఎలారా? దానికి ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఇంకా నేనేమంటానంటే, ఓకే, నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి, ఒక 2 ఆదివారాలు సంఘానికి వచ్చి మిగతా టైం అంతా 3 గంటలు గడిపేసి మిగతా టైం కుటుంబం పిల్లలతో గడపండి. ఒక 2 ఆదివారాలన్నా కుటుంబంతో కలిసి సువార్తకని వెళ్ళండి, కుటుంబంతో కలిసి ఎవరైనా వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. ఒక వారం అటు ఒక వారం ఇటన్నా బ్యాలెన్స్ చేయండి. కానీ ఆలోచన చేస్తే, చాలా లోతుకి వెళ్ళి ఆలోచన చేస్తే మనందరము శోధనలో పడిపోయి ఉన్నామని అర్థమవుతుంది. నేను, నీవు, కుటుంబాలు, సంఘము అందరూ కూడా శోధనలో పడిపోయి ఉన్నారని అనిపిస్తుంది. దేవుని పని చేయలేనంత టెంప్టేషన్లు. అది చివరికి శ్రమకి మనల్ని నడిపిస్తుంది. వాటన్నిటి నుండి విడుదల దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నేను మళ్ళీ చెబుతున్నాను, టెంప్టేషను ఒక రోజులో పోయేది కాదు. 1 గంట కన్నీళ్లు గార్చి ప్రార్థించగానే ఇక మళ్ళీ నేను ఎప్పుడు పాపంలో పడను అనుకునేది కాదు. జీవితాంతము పోరాటమే, జీవితాంతము పోరాటమే. ఏంటిదంట? జీవితాంతము పోరాటమే. నువ్వు ముసలదానివయ్యి, ముసలవాడవయ్యి 70 ఏళ్ళు వచ్చి చచ్చిపోయేదాకా కూడా టెంప్టేషన్లో పడడానికి అవకాశం ఉంది. బైబిల్ చెప్పిన సమాధానం. మనము పరిశుద్ధులు అవ్వటానికి సాగిపోతున్న వారం, పరిశుద్ధులు అవ్వలేదు ఇంకా, చచ్చిపోయేంతదాకా పరిశుద్ధులు అవుతానే ఉంటాం. అలానే ఇలాగ పడతా ఉంటామా అని చెప్పి పడమని కాదు ఇక్కడ ఉద్దేశం. ఆ పడకుండా కాపాడే తత్వము దేవుని దగ్గర ఉంది, ఆయన్ని అడుక్కోండి అని చెప్తున్నాడు ఆయన. మీరు నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండాలి. ఎందుకంటే మీరు తిండి అనే టెంప్టేషన్లో పడిపోవచ్చు, మీరు ఎంజాయ్మెంట్ అనే టెంప్టేషన్లో పడిపోవచ్చు, మీరు కంఫర్టబుల్ లైఫ్ అనే ఒక టెంప్టేషన్లో మీరు ఏం చేయొచ్చు, పడిపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు, సంగమా మీరు నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి అంటాడు. దీంట్లో పోరాడాలంట. ఆ 2 రిఫరెన్స్ చూసి నేను ముగిస్తాను చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయానికి రండి ఒకసారి. ముప్పై 32 వచనాలు. ఇది ఎలా ఉంటుందంటే, పౌలు అడుక్కుంటున్నాడు అనమాట సంఘాన్ని. అలా ఉంటుంది. ఆయన బతిమాలు అడుకుంటున్నాడంట సంఘాన్ని. ఏమని చూడండి,
రోమపత్రిక 15:30-32 సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య, ఏ పరిచర్య అంటే వాళ్ళు కరువులో ఉన్నారు, వాళ్ళకి చందా పోగు చేశాడు, అది ఇవ్వాలి ఆయన వెళ్ళి యెరూషలేము. కానీ నేను యెరూషలేము వెళితే నన్ను యూదులు చంపేస్తారు, ఊరకుండరు. అలా వాళ్ళకి భయపడి వెళితే నా దగ్గర ఉన్న ధనంతో అక్కడ సహోదరులకు సహాయం చేయలేను. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? ఏదేమైనా అవని నేను మాత్రం అక్కడికి వెళ్తాను, వాళ్ళకి మాత్రం నా సహోదరులకి ధనం ఇస్తాను, వాళ్ళు కరువులో ఉన్నారు. అయితే చంపటానికి యూదులు కూడా, వాళ్ళు కూడా కరువులోనే ఉన్నారు, ఎప్పుడు దొరుకుతాడా పౌలు అని. కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడు అంటే, ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అడుక్కోవాలి, అమ్మా నా గురించి ప్రార్థన చేయి, నాకు శోధన ఉంది. పౌలు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ దేవుని చిత్తాన్ని నేను వదిలేస్తానేమో. ఇప్పుడు నేను యెరూషలేము వెళ్ళడం దేవుని చిత్తం. యెరూషలేము వెళ్ళి ఈ యొక్క చందాని, ఈ డబ్బుని ఆ యొక్క సహోదరులకు పంచడం దేవుని చిత్తం. అయితే వెనక ఒక శ్రమ ఉంది, దాని వెనక ఒక ఆపద పొంచి ఉంది. యూదులు నన్ను చంపేస్తారు. కానీ యూదులు చంపేస్తారన్నారు కదా, ఆ శోధన చూసి, ఆ శ్రమను చూసి భయపడి దేవుని చిత్తాన్ని నేను పక్కన పెట్టకూడదు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే దయచేసి నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి అని చెప్పి బతిమాలుకున్నాడు అంట. ఏమనుకున్నాడంట? అడుక్కున్నాడంట, ప్రార్థించండి 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 అని. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఐ అప్పీల్ టు యూ బ్రదర్స్. నేను మనం అప్పుడే కదా అప్పుడప్పుడు అప్పీల్ చేసుకున్నాం అంటాం కదా, ఎవరికి? మన సార్స్కి వీళ్ళకి అప్పీల్ అంటాం అనమాట. మన తెలుగులో నోతిరగా అప్పీలు అంటాం, అవునా? నేను సారికి అప్పీలు పెట్టుకున్నానండి, వాళ్ళకి అప్పీలు పెట్టుకున్నాను అంటాం కదా. అంటే అడుక్కుంటున్నామని, ఒక అర్జీ. అలా అర్జీ ఎవరికి పెట్టుకున్నాడు తెలుసా? బ్రదర్స్కి పెట్టుకుంటున్నాడు. దయచేసి నాతో కలిసి ఏం చేయాలి? మీరు ప్రార్థనలో పోరాడాలి. ఎందుకంటే ఆ శోధన, ఆ శ్రమ, ఆ టెంప్టేషన్ అలాంటిది. ఎవడెళ్తాడు చెప్పండి చంపుతానంటే ఆ ప్రాంతానికి? ఆయనకి తెలిసిపోయింది యూదులు నన్ను చంపేస్తారు అని. కానీ దేవుని చిత్తం వెళ్ళమని కొట్టుకు మెట్టలాడుతుంటాడేమో నాకు తెలిసి. అందుకే సంఘాన్ని అడుక్కుంటున్నాడు, బతిమలాడుతున్నాడు, నా గురించి ఏం చేయాలి మీరు? నేను ప్రార్థనలో పోరాడుతున్నాను. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఆయన వ్యక్తిగతంగా ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఈ పోరాటంలో మీరు కూడా సహాయం చేయమంటున్నాడు ఆయన. టెంప్టేషను అంత ఈజీ కాదు. ప్రార్థనలో పోరాడడం ఏంటి? నాకు ఈ పదం చదివినప్పుడు ప్రార్థనలో పోరాడడం ఏంట్రా బాబు అనిపించింది అనమాట. ప్రార్థన చేస్తే నిజంగా తెలిసింది పోరాడాలని. 5 నిమిషాలు కూడా సహకరించదు బాడీ, 10 నిమిషాలు కూడా సహకరించదు బాడీ. శరీరంతో పోరాడాల్సి వస్తుంది. శ్రమ దేవుడు ఎరుగు, ముందు శరీరంతో పోరాడాల్సి వస్తుంది మనం. ఈ పోరాటం అనే మాట ప్రతి ఒక్కడి జీవితంలో ఉండాలి. ఒక సంఘ సేవకుడుగా తాను కూడా ప్రార్థనలో పోరాడాలి. చివరి మాట కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడంట? ఆ సంఘం గురించి ఈ సేవకుడు తెగ పోరాడుతున్నాడంట. ఎలాగా? ప్రార్థనల్లో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా సంఘ సభ్యులకి ఏది దేవుని చిత్తమో తెలియట్లేదు. నిజమే, ఏ జరిగితే దేవుని చిత్తం వెళ్ళిపోతుంటాం అనమాట, అవునా కదా? అది జరిగితే అది దేవుని చిత్తం, అది జరగకపోయినా అది దేవుని చిత్తం, అంతే తప్ప మన అవిధేయత వల్ల జరిగిందో మన విశ్వాసం వల్ల జరిగిందో కూడా ఎవరికి తెలియదు.
సాధారణమైన సంఘములో ప్రతి విశ్వాసికి ఉండే ప్రాబ్లం అది. దేవుని చిత్తం ఏదో తెలుసుకోలేకపోవడం. తెలుసుకోలేకపోయి ఇంకేమంటాడంటే జరిగిందల్లా దేవుని చిత్తం అంటాడు అంతే. అవునా కదా? మరి విశ్వాసులు దేవుని చిత్తాన్ని తెలుసుకునేలాగా ఎవడు ప్రార్థించాలంట? కాపరు ప్రార్థించాలంట. విశ్వాసులు దేవుని చిత్తం తెలుసుకొని విశ్వాసములో నిలకడగా నిశ్చయంగా ఉండేటట్టు, సంపూర్ణంగా ఉండేటట్టు కాపరి ప్రార్థన చేయాలంట. అప్పుడప్పుడు అనిపించింది, నేను దేవుని చిత్తం పూర్తిగా తెలుసుకోవడానికి నేనే ప్రార్థన